సుబాహు మరీచ రాక్షసులు యజ్ఞాన్ని భంగం చేసే ప్రయత్నం చేశారు. రాముడు సుబాహుని బాణంతో సంహరించాడు. మరీచుడు రాముని శక్తివంతమైన మంత్రబలంతో 100 యోజనల దూరం ఎగిరిపోయాడు. యజ్ఞం విజయవంతమైంది. దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. విశ్వామిత్రుడి ప్రశంస. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: రామా, నీవు నన్ను కాదు, ఈ ప్రపంచాన్ని రక్షించావు. నీ ధర్మబలానికి ఈ ప్రపంచం రుణపడి ఉంటుంది. మిథిలాపురానికి ప్రయాణం. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: రామా, మిథిలా నగరానికి నన్ను అనుసరించండి. అక్కడ రాజా జనకుడు ఒక మహా స్వయంవరం నిర్వహిస్తున్నాడు. రామ, లక్ష్మణులు మిథిలా వైపు ప్రయాణం ప్రారంభించారు. మార్గమధ్యంలో ఒక పవిత్రమైన శిల దగ్గర ఆగారు. ఆ శిల మీద అడుగుపెట్టగానే అది ఒక స్త్రీగా మారింది. అహల్యా శాప విమోచనం. విశ్వామిత్రుడు రాముడికి కథ చెప్పారు. ఇది అహల్యాదేవి. ఆమెను గౌతమ మహర్షి శపించి శిలగా మార్చాడు. నీ స్పర్శతో ఆమెకు మోక్షం కలుగుతుంది. రాముడు పాదస్పర్శ చేస్తాడు. అహల్యాదేవి శరీరం తిరిగి వచ్చి రాముని ప్రణమిస్తూ మోక్షాన్ని పొందుతుంది. రాముడు, లక్ష్మణుడు మిథిలా నగరంలోకి ప్రవేశిస్తారు. జనులు ఆనందోత్సాహంతో స్వాగతం పలుకుతారు. జనక మహారాజు విశ్వామిత్రుడికి ఘనసన్మానం చేస్తారు. జనకుడు ఇలా చెప్పాడు: నా కుమార్తె సీత స్వయంవరానికి ఉద్దేశించి ఒక పరీక్ష ఉంది. ఎవరైనా శివధనుస్సును ఎత్తి సంధించగలరంటే వారే ఆమెను పెళ్లి చేసుకునే అర్హులు. శివధనుస్సు విరాట పరీక్ష. ఆ ధనుస్సును చూసిన అతి పెద్దవారు కూడా వెనక్కి తటస్థారు. రాక్షసులు, రాజులు, వీరులు కూడా విఫలమయ్యారు. విశ్వామిత్రుడు రాముడిని ప్రోత్సహించాడు. ఇది నీకు సాధ్యం రామా. ఇది కేవలం శరీర బలం కాదు, ధర్మబలం కావాలి. రాముడు ధనుస్సును పట్టుకున్నాడు. ఒక మృదు ముస్కానంతో బలంగా కాకుండా ధ్యానంగా లేవదీశాడు. ధనుస్సు 2 ముక్కలు అయింది. దిక్కులన్నీ నినాదాలతో మారుమోగాయి. జనకుడు ఆనందంతో కళ్ళు నించుకున్నాడు. ఈ యోగ్యం సీతకు అదృష్టం. రాముడే ఆమెకు వరుడు. సీతాదేవి రాముని సమక్షంలో బాష్పభరిత కళ్లతో పుష్పహారాన్ని వేసింది. మిథిలా నగరం ఉత్సవంలో మునిగిపోయింది. పెళ్లికి ముందు ఆహ్వానం. జనకుడు అయోధ్యకి దూతను పంపాడు. మీ కుమారుడు మా రాజ్య గౌరవాన్ని పెంచాడు. ఆయనను మా కుమార్తెకు వరుడిగా కోరుతున్నాను.